హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు గ్లెన్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ చూడబోతున్నారు. ఇది కేవలం ఆన్లైన్లో 9,999 రూపాయలకే అవైలబుల్గా ఉంది. ఇది మోటార్ పైన 5 years వారంటీ ఉంటుంది. టచ్ అండ్ మోషన్ సెన్సారు, అలాగే సింగిల్ బార్ ఎల్ఈడి లైటు విత్ ఫిల్టర్లెస్, అలాగే మెటల్ బ్లోయర్తో పాటు హీట్ ఆటో క్లీన్ ఆప్షన్ కూడా ఈ చిమ్నీలో ఉంది. ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా చేశారు. అండ్ కాటన్ బాక్స్ కూడా ఒకవేళ డెలివరీ వాళ్ళు సడన్గా పడేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంది థర్మోకోల్తో. నాకైతే ప్యాకింగ్ బాగా నచ్చింది అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే. ఇందులో ఇన్సర్ట్ చేసిన మోటార్ కాపర్ వైండింగ్తో వస్తుంది. ఇది 60 సెంటీమీటర్ మోడల్ అండి. ఈ గ్లాస్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్. బాక్స్లో చిమ్నీతో పాటు 2 స్క్రూలు, ఒక యూజర్ మాన్యువల్, ఆయిల్ కలెక్టర్ ఇస్తాడండి. ఇక ఇది వాల్ హ్యాంగింగ్ మోడల్. 2 స్క్రూలు వాల్కి ఫిక్స్ చేసి దానికి హ్యాంగ్ చేయడమే. దీని వెయిట్ పరంగా చెప్పుకోవాలంటే 10 kgల వరకు వెయిట్ ఉంటుంది. దీనికి ఒక పీసీబీ ఉంటుంది, అలాగే మోటార్ ఉంటుంది. మోటార్కి ఒక బ్లోయర్ ఇన్సర్ట్ చేస్తారు. ఆ బ్లోయర్ కూడా మెటాలిక్ బ్లోయర్ రావడం ఆశ్చర్యం అనమాట. అంటే తక్కువ ఖరీదులో మెటాలిక్ బ్లోయర్ ఇవ్వరు. మామూలుగా ప్లాస్టిక్ ఏబీసీ బ్లోయర్ ఇస్తారు, బట్ దీనికి మెటాలిక్ బ్లోయర్ ఇచ్చారు. ఇక మనందరికీ తెలుసు చిమ్నీ ఎందుకోసం వాడతామో. కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఈ పొగ, ఆయిల్, జిడ్డు లాంటిది మనం పెట్టుకున్న కబ్బోర్డ్లకు పట్టకుండా నీట్గా ఉండడం కోసం. అంటే ఎన్ని ఇయర్స్ అయినా కానీ గోడకి పెట్టిన పెయింట్ పోకుండా, జిడ్డు అనేది పట్టకుండా గోడలకి ఈ చిమ్నీ అనేది మనం స్టవ్ పైన పెట్టుకుంటాం. అయితే బాక్స్లో చిమ్నీ డక్ట్ పైప్ అనేది పెట్టరు, మీరు బయట పర్చేజ్ చేయాలి. ఒకటి టెక్నీషియన్ దగ్గర అయినా దొరుకుతుంది, లేదా బయట షాప్స్లో అయినా దొరుకుతాయి. బట్ మోస్ట్లీ టెక్నీషియన్ దగ్గర పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి సర్వీస్ వచ్చినా మనం మళ్ళీ టెక్నీషియన్ని కాంటాక్ట్ చేయాలి కాబట్టి సో టెక్నీషియన్ దగ్గర పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిమ్నీ ఫిక్స్ చేయాలంటే మీ వాల్కి 6 ఇంచుల హోల్ ఉండాలండి. 6 ఇంచులు పైప్ పెట్టుకోవడానికి 6 ఇంచుల హోల్ ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్తో పోలిస్తే చిమ్నీ అవుట్లెట్ వచ్చేసి 40 to 50% ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అంటే ఎక్కువగా పొగ బయటికి లాగేస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నా బెటర్ ఇది. స్టవ్ బేస్ నుంచి 2.5 feet హైట్లో పెట్టుకోవాలి చిమ్నీ. అప్పుడే పొగని మంచిగా పర్ఫెక్ట్గా బయటికి లాగేస్తుంది. మరీ హైట్ అయింది అనుకోండి పొగ లాగదు. మరీ కిందికి అయితే మీకు హెడ్కు తగులుతూ ఉంటుంది. వంట వండుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. డక్ట్ పైప్కి అండ్ చిమ్నీ హోల్కి వేసే క్లాంప్ అనేది టైట్గా వేసుకోవాలండి. దానికి మనం ఒక టేప్, అల్యూమినియం టేప్ లాంటిది వేసుకున్నాం అనుకోండి, బయటికి లీక్ అవ్వదు. లేదనుకోండి ఊరికే అట్లా పైప్ ఉంటుంది, మొత్తం లీక్ అయ్యి అక్కడే వస్తూ ఉంటుంది అనమాట. సో లీకేజెస్ లేకుండా టేప్ గట్టిగా. అయితే నన్ను కామెంట్స్లో చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు, డక్ట్ లెస్ బెటరా, డక్ట్ బెటరా అంటున్నారు. యాక్చువల్గా డక్ట్ లెస్ కన్నా డక్టే బెటర్ అండి. డక్ట్ లెస్ అనేది మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. మంత్లీ వన్స్ ఖచ్చితంగా పైన ఉన్నటువంటి ఈ చార్కోల్ ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది డక్ట్ లెస్కి. ఆ చార్కోల్ ఫిల్టర్ తీసి మీరు వాష్ ఏరియాలో పెట్టి దాన్ని కంటిన్యూస్గా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ ఉండాలి, వాటర్ కొడుతూ ఉండాలి. దాని లోపల పట్టిన జిడ్డు అంతా క్లియర్ చేస్తూ ఉండాలి. అదొక 1 hour 2 hours టైం అనమాట. ఒక్కోసారి మనం దాన్ని మర్చిపోయినాం అనుకోండి, ఆ స్మోక్ మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. సో అదే డక్ట్ ఉన్నటువంటిది, అంటే పైప్ ఉన్నటువంటిది అనుకోండి, ఈ మెయింటెనెన్స్ టైం మీకు తగ్గుతుంది. కొంచెం మెయింటెనెన్స్ చేయాలి అనే అవసరం కూడా. అంటే ఈ డక్ట్ దానికి కూడా మెయింటెనెన్స్ చేయాలి, కానీ అది ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోద్ది. మా హౌస్కి ఓపెన్ ఏరియా లేదు, చుట్టూ హౌసెస్ ఉన్నాయి, మాకు ఎల్లో చైర్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి అంటే ఇంకా మీరు అప్పుడు తప్పకుండా డక్ట్ లెస్ పెట్టుకోవాల్సిందే, తప్పదు. అయితే చిమ్నీస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన స్టవ్ లెంత్ మీద, విడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక 2 burner లేదా 3 burner అయితే అది 60 centimeter బిలో ఉంటుంది కాబట్టి దానికి 60 centimeter ఉన్నటువంటి, అంటే 2 feet వెడల్పు ఉన్నటువంటి చిమ్నీ తీసుకుంటే సరిపోద్ది. లేదు మీకు 4 burner స్టవ్ ఉందనుకోండి, 4 burners ఉండి మనం అన్ని బర్నర్స్ వాడుతున్నాం, ఇంట్లో వంటలు బాగా నడుస్తూ ఉన్నాయి, పిల్లలకని ఆఫీసులకని అన్నీ ఒకేసారి బర్నర్స్ ఆన్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు 90 centimeter అంటే 3 feet ఉన్నటువంటి చిమ్నీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అయితే వాల్కి హ్యాంగ్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్క్రూస్ వేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఒక హ్యాంగర్ మీదనో లేదా 2 స్క్రూస్ మీదనో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 10 kgs. అది ఒకవేళ స్క్రూస్ ఏమన్నా లూజ్ ఉన్నా చిమ్నీ ఊడి స్టవ్ మీద పడిపోతుంది. చిమ్నీ రకాలు ఫిల్టర్స్ని బట్టి చెప్తారనమాట. ఒకటి బాఫెల్ ఫిల్టర్ అని ఉంటుంది, ఫిల్టర్ లెస్ అని ఉంటుంది. సో బాఫెల్ ఫిల్టర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పట్టిన జిడ్డు అదంతా ఫిల్టర్లోనే ఆగిపోతుంది. దాన్ని మనం రిమూవ్ చేసుకొని మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం.
అన్నది బ్యాఫెల్ ఫిల్టరు. ఫిల్టర్లెస్ అంటే ఏంటంటే ఈ స్మోక్ అంతా బయటికి లాక్కెళ్ళిపోయి బయటకు కొట్టేస్తుంది ఓపెన్ ఏరియాలోకి. సో అదొచ్చేసి ఫిల్టర్లెస్. మరి బ్యాఫెల్ ఫిల్టరే కొంచెం బెస్ట్ ఫిల్టర్లెస్తో కంపేర్ చేసినప్పుడు. బట్ మీకు ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటే ఆ క్లీనింగ్, ఆ మెయింటెనెన్స్ ఇదంతా మనం చేయలేమనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్లెస్ తీసుకొని ఆ పైపు ఓపెన్ ఏరియాలో వదిలేశారనుకోండి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చే చిమ్నీలకి హీట్ ఆటో క్లీన్ అనే ఆప్షన్ ఇస్తున్నారు కదా. అది ఏంటంటే ఈ బ్లోయర్ పెట్టిన యూనిట్ లోపల ఈ జిడ్ అనేది దానిలో లోపల ఫుల్ మందంగా పడుతుంది. సో ఈ హీటర్ ఆన్ చేయడం వల్ల ఆ జిడ్డు వేడికి కరిగి లిక్విడ్ లాగా కింద ఉన్నటువంటి ఆయిల్ కలెక్టర్లోకి వస్తుంది అనమాట. దాన్ని మనం రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో అదే హీట్ ఆటో క్లీన్ అంటే.